దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 28 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. రెండవ వచనం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మూడవ వచనం, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. నాలుగవ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఐదవ వచనం, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఆరవ వచనం, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్ట వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, దూరము నుండి నా కుమారులను, బూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. ఏడవ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఎనిమిదవ వచనం, కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని రండి. తొమ్మిదవ వచనం, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు, తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. పదవ వచనం, నేను తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 12వ వచనం, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. 13వ వచనం, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. 14వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారినందరినీ పారిపోవునట్లు చేసెదను, వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను. 15వ వచనం, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. 16వ వచనం, సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును. 17వ వచనం, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారందరూ ఏకముగా పండుకొని లేపకయుందురు, వారు లయమై జనుప నారవలే ఆరిపోయిరి. 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. 20వ వచనం, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లును నన్ను ఘనపరుచును. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. 22వ వచనం, యాకోబు నీవు నాకు మొర్రపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితివి గదా. 23వ వచనం,
దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు. 24వ వచనం, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. 26వ వచనం, నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యమును వివరించుము. 27వ వచనం, నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. 28వ వచనం, కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.